హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఈ వీడియోలో నేను ఏపీ సెట్ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. అదేవిధంగా మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఫైనల్ ప్రిలిమినరీ కీ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. ముందుగా ఇక్కడ మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో APSCHE అఫిషియల్ వెబ్సైట్ని మనం ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏపీ సెట్ క్లిక్ హియర్ టు గో ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రెస్పాన్స్ షీట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ గెట్ కీ డీటెయిల్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ చూడండి, హాల్ టికెట్ నెంబరు, పార్టిసిపేట్ నేము, టెస్ట్ డేటు, టెస్ట్ టైము, సబ్జెక్టు ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి క్వశ్చన్ దగ్గర ఆప్షన్స్ ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంటూ మార్క్ రిప్రజెంటేషన్ వచ్చి రాంగ్ ఆన్సరు, టిక్ మార్క్ రిప్రజెంటేషన్ వచ్చి రైట్ ఆన్సరు. అంటే ఈ క్వశ్చన్కి మనకి రైట్ ఆన్సరు గ్రీన్ కలర్లో టిక్ ఉంది కదా, ఇది మనకు కరెక్ట్ ఆన్సరు. అయితే స్టూడెంట్ పెట్టిన ఆప్షన్ వచ్చి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అంటే చోజన్ ఆప్షన్ దగ్గర స్టూడెంట్ పెట్టిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్కి మ్యాచ్ అయితే ఆ పర్టికులర్ బిట్ అనేది కరెక్ట్గా పెట్టినట్టుగా మనం కన్సిడర్ చేయాలి. ఒకవేళ ఇక్కడ స్టూడెంట్ పెట్టిన ఆప్షను ఇక్కడ ఉన్న ఆప్షన్స్కి అంటే గ్రీన్ కలర్ టిక్ మార్క్కి మ్యాచ్ కాకుండా ఉంటే అది రాంగ్ ఆన్సర్గా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఓవరాల్గా గ్రీన్ కలర్ టిక్ మనం పెట్టిన ఆప్షన్ ఏదైతే మ్యాచ్ అవుతాయో అదంతా మనం పెట్టిన కరెక్ట్ ఆన్సర్గా కన్సిడర్ చేసుకోవాలి. ఓవరాల్గా మనకి 160 బిట్స్లో ఎన్నైతే మ్యాచ్ అయి ఉంటాయో అన్ని బిట్స్ మనం కరెక్ట్గా పెట్టినట్టుగా ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ మనము ఈ పర్టికులర్ రెస్పాన్స్ షీట్ మనం డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం టాప్ రైట్ సైడ్ ప్రింట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఇది ప్రింట్ సెట్టింగ్స్కి లింక్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ డెస్టినేషన్ కాడ మన ప్రింట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను పీడిఎఫ్గా సేవ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ మోర్ సెట్టింగ్స్ని క్లిక్ చేసి పేపర్ సైజ్ సెట్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఫైల్ నేమ్ కాడ మనం నేమ్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ విండోని మినిమైజ్ చేసి ఇక్కడ చూడండి డెస్క్టాప్ లొకేషన్లో మనం ఫైల్ ఏదైతే సేవ్ చేసి ఉంటో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో డబుల్ క్లిక్ చేసి మనం ఓపెన్ చేసి ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ విండోని క్లోజ్ చేసి అగైన్ ఇక్కడ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ వచ్చి నెక్స్ట్ ఇక్కడ హోమ్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ఫైనల్ ప్రిలిమినరీ కీస్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ పర్టికులర్ డేటు ఎగ్జామ్ కీ పేపర్ వెరిఫై చేయాలనుకుంటాం ఆ పర్టికులర్ డేట్ కాడ క్లిక్ చేసి ఆటోమేటిక్ ఇది పీడిఎఫ్లో జనరేట్ అవుతుంది. సో ఒకవేళ మీరు వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఫైల్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ విండోని మినిమైజ్ చేసి అగైన్ ఇక్కడ చూడండి, మనం ఆ కీ పేపర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకసారి డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనము ఏపీ సెట్ రెస్పాన్స్ షీటు నెక్స్ట్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఫైనల్ ప్రిలిమినరీ కీ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు.